మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి హృదయకాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించిన కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఉదయకాలం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. దావీదు రాసిన కీర్తన 103వ కీర్తన 1వ వచనం నుంచి 5వ వచనం వరకు వాక్య భాగాన్ని ఉదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు మన పక్షాన చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆ కార్యాలన్నీ కూడా వివరించడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దేవుడు నాకు ఏం చేశాడు, దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఇంతవరకు నువ్వు సజీవ లెక్కలు ఉన్నావు కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. గాడ్ ట్రేడ్స్ లవ్ ఫర్ అస్. దేవుని యొక్క ప్రేమ, అధికమైన ప్రేమ మన పక్షాన ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. మన అందరినీ కూడా ప్రేమించిన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కొరకు, మరి మన పాపంలో కొరకు ఆ కలవరి శిలువలో చనిపోయి మనకు ఆ ఒక విడుదల దయచేసి మనము చెల్లించవలసిన వెలంతా కూడా యేసయ్య ఆ కలవరి శిలువలో వెల చెల్లించి ఉన్నాడు. నీకు నాకు ఒక రక్షణ అనుగ్రహించి ఉన్నాడు. అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గాడ్స్ గ్రేట్ లవ్ ఫర్ అస్. వాట్ గాడ్ డస్ ఫర్ అస్, టెల్ అస్ వాట్ ఈజ్ రియలీ లైక్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. మనము ప్రతి హృదయకాలం లేచినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుడు మరొక దినాన్ని మనకు తన కృపచేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టి ఉన్నాడు కాబట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే దేవుడు చేసిన మేలుని అన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఇంతవరకు దేవుడు నిన్ను కాపాడి, నీ కుటుంబంని కాపాడి, నీ కుటుంబాన్ని పోషించి, నీ రాకపోకలంతా కూడా దేవుడు నిన్ను కాపాడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని మనం చూసినట్టయితే 103వ దావీదు కీర్తన 1వ వచనం చూసినట్టయితే, నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామంను సన్నతించుము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని యొక్క పరిశుద్ధ నామంను మనం అందరం కూడా సన్నతించి దేవునిని మహిమపరిచి దేవుని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. 104వ కీర్తన 1వ వచనం, నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడు, నీవు మహోన్నతమైన ప్రభావము ధరించి ఉన్నావు. దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తును నిత్యము ఆరాధించే బిడ్డలుగా ఉండాలి, నిత్యము దేవుని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి. అందుకే అంటాడు కదా, 121వ దావీదు కీర్తన చూసినట్టయితే 121వ దావీదు కీర్తన చూసినట్టయితే 7వ వచనం, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడాను, ఆయన నీ ప్రాణంను కాపాడాను. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలంతా యెహోవా నిన్ను కాపాడాడు. అందుకే దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిరంతరము దేవుడు మనల్ని కాపాడి, మనల్ని పోషిస్తూ, మనల్ని దీవిస్తూ, ఆశీర్వదిస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలంతా యెహోవా నిన్ను కాపాడును. ఇది మొదలుకొని నీ జీవిత కాలం అంతా కూడా దేవుడు నిన్ను కాపాడుతూ, నిన్ను పోషిస్తూ, ప్రతి హృదయకాలం దేవుడు నిన్ను సజీవ లెక్కలు పెడుతూ, నీ కుటుంబంని కాపాడుతూ, నీ పిల్లలను కాపాడుతూ, నీ ఉద్యోగంలోకి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు దేవుడు నిన్ను కాపాడుతున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. దేవుడు చేసిన మేళ్ళని మర్చిపోకుండా ఆ మేళ్ళను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అదే రీతిగా ఆ మేళ్ళను ఇతరులకు తెలియజేసే బిడ్డలుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యము ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. దేవుని యొక్క కృపలో దేవుడు మనల్ని వర్ధిల్ల చేసిన కొలది, దేవుని సన్నిధిలో మనం వర్ధిల్లిన కొలది మనం అనేకుల ముందు సాక్షులుగా ఉండాలి. దేవుడు చేసిన కార్యాలని వివరిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అందుకే అంటే 103వ కీర్తన 2వ వచనంలో చూసినట్టయితే, నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకు. దేవుడు చేసిన ఉపకారంలో దేనిని కూడా మరొకూడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు చేసిన మేలని లెక్కించాలని తలంచితే
ఇసుకని మనము లెక్కలించలేము. అలాంటి ఆశీర్వాదాలు మనం పొందుకున్నాము. మనం చూసినట్టయితే 41 కీర్తనలో చూసినట్టయితే 41 కీర్తనలో చూసినట్టయితే ఎఫ్వాన్, నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యాలు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారమున్నాయి, వాటిని వివరించి చెప్పదని అనుకుంటే అవి లెక్కకు మించి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, నీకు సాటైన వాడు ఎవడు లేడు అనే మాట జ్ఞాపకము చేయబడతా ఉంది. అలాగే చూసినట్టయితే దేవుడు చేసిన మేళ్లను మనం జ్ఞాపకము చేసుకున్నట్టయితే అవి లెక్కకు మించి ఉన్నాయి. ప్రతి హృదయకాలము దేవుడు మనల్ని సజీవ లెక్కలు పెడుతూ ఆ రోజంతా కూడా కాపాడుతూ దీవిస్తూ ఆశీర్వదిస్తున్న దేవాది దేవుడు నీ ప్రయాణంలో నీకు తోడుండి, నీ ఉద్యోగంలో నీకు తోడుండి, ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు తోడుండి మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి అవన్నీ కూడా లెక్కించి విస్తరించి చెప్పాలంటే చాలా ఉంటాయి. కానీ ప్రతి హృదయకాలంలో లేచినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరొకము. దేవుడు చేసిన ఉపకారంలో దేనిని కూడా మరొకుంటాం. ప్రతిరోజు దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడిని సజీవ లెక్కలు పెడుతున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక వ్యక్తి అన్నట్టు రీతిగా నాకు దేవుడు ఏం చేశాడని నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు నాకు ఏ గొప్ప కార్యం చేశాడని దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా ఇంటి ముందున్న వరకు కారు ఉన్నది, కొద్ది టీవీ ఉన్నది, నాకు ఏమీ లేదు, నాకు ఒక చిన్న డొక్కు టీవీ ఉన్నది, నాకు ఒక బండి ఉన్నది తప్పించి ఏమీ లేదు అని ఆ ఒక వ్యక్తి అలా సునుగుతూ ఉన్నాడు. దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, అయితే ఒక సేవకుని దగ్గరికి వెళ్ళి ఈ రీతిగా మాట్లాడుతున్నప్పుడు ఆ సేవకుడు చెప్పాడంట, ఇంతవరకు నువ్వు సజీవ లెక్కలు ఉన్నావు కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించావు. నువ్వు సజీవ లెక్కలో బ్రతికి ఉన్నావు కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నాకు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని అడిగే కంటే నేను దేవుడు కాపాడి సజీవ లెక్కలు పెట్టినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవునిని మహిమపరచు, దేవుని ఘనపరచు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరొకరి. దేవుని వాక్యం తెలియజేస్తాం. నిత్యము దేవునిని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి. మనం దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. మనల్ని కాపాడుతున్న దేవాది దేవుడు మన పక్షాన ఉండి మనల్ని సజీవ లెక్కలు పెడుతూ మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రోజు చూడని బిడ్డలు, ఈ గడియ చూడని బిడ్డలు, ఈ సమయం చూడని బిడ్డలు ఎంతోమంది లోక ప్రయాసం నుంచి వారు విడుదల పొందుకొని ఈ లోకం నుంచి వారు వెళ్ళిపోయినా కానీ దేవుడు ఉచితమైన కృప చేత దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటూ నేను సజీవ లెక్కలు పెడుతూ దేవుడు తన ప్రణాళికలో, దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ఉన్నావనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణ పొందుకోవడానికి, మారు మనసు పొందుకోవడానికి, దేవుని మార్గంలో నడవడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఇంకా దేవునికి దూరంగా ఉన్నావేమో, దేవుని సన్నిధి నుంచి నువ్వు తొలగిపోయినావేమో, నీ యొక్క జీవితం ఎంతో భయంకరమైన స్థితిలో హృదయకాలం ఉన్నదేమో, హృదయకాలం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ప్రేమించే దేవాతి దేవుడు నీ కొరకు తన ప్రాణం పెట్టి ఉన్నాడు. నేను విడిపించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. నేను కాపాడడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. అందరూ నేను మర్చిపోయి ఉండొచ్చు, ఎవరు నేను జ్ఞాపకం చేసుకునే స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఘోరమైన స్థితిలో నువ్వు ఉన్నావేమో, హృదయకాలము నేను కాపాడే దేవాతి దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుని సగ్గపా దేవుని ప్రజలరా, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని యేసయ్య పలికిన మాట. హృదయకాలం ఒకవేళ నువ్వు దేవుని సన్నిధి నుంచి దూరంగా ఉన్నావేమో, నువ్వు తొలగిపోయి ఉన్నావేమో, తప్పిపోయిన కుమారుడు లాంటి జీవితం ఉన్నదేమో, ఘోరమైన పాప బ్రతుకులో నువ్వు జీవిస్తున్నావేమో, ఒక యవనస్తుడుగా నువ్వు ఉన్నావేమో, యవనస్తురాలుగా నువ్వు ఉన్నావేమో, దేవుని మార్గం నుంచి తొలగిపోయినావేమో, ఒక్కసారి తిరిగి దేవుని వైపు నువ్వు నడిచినట్టయితే దేవాది దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. నీ కొరకే ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అందరూ వదిలేసినా కానీ దేవుడు నిన్ను వదలక నిరంతరము నిన్ను ప్రేమించే బిడ్డగా ఉన్నాడు. ఎందుకంటే వాక్యం తెలియజేస్తున్న విధానం చూసినట్టయితే ఆయన నా దోషములన్నీ కూడా క్షమించి ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గపా దేవుని ప్రజల మన దోషములన్నిటినీ కూడా క్షమించి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపములను క్షమించి, మనల్ని క్షమించి తన కుమారునిగా, కుమార్తెగా దేవాది దేవుడు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయవలసింది ఒకటే, ప్రభువా నా పాపములను క్షమించు, ఇక మీదట నేను నీ బిడ్డగా బ్రతుకుతాను, నీ కుమారునిగా బ్రతుకుతాను అని నువ్వు ప్రార్థన చేసినట్టయితే హృదయకాలం దేవాది దేవుడు ఒక గొప్ప విడుదలనికి ఇవ్వబోతా ఉన్నాడు, గొప్ప రక్షణకి ఇవ్వబోతా ఉన్నాడు. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, నీ దోషములన్నీ కూడా ఆయన క్షమించున్నాడు, నీ సంఘటనలన్నిటినీ
కుదుర్చువాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన పాపాలని క్షమించే ప్రభు అయిన యేసుక్రీస్తు మన పక్షాన ఉన్నాడు. మనం నోరు తెరిచి అయ్యా నేను పాపిని ప్రభు నన్ను క్షమించు అని నువ్వు ఒక్క మాట పలికితే చాలు, నీ పాపాలు క్షమించబడతాయి. ఇదే కాలము ఒకవేళ మనం చనిపోయినా కానీ తిరిగి సమాధులు తెరవబడతాయి. ఆయన రెండో రాకడలో ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చే సమయంలో ఎవరైతే దేవుని యందు భయభక్తుల జీవితం జీవించారో, దేవుని కొరకు జీవించి మరి ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడే, మనం సజీవ లెక్కలు ఉన్నప్పుడే మన పాపాలు ఒప్పుకొని ఆయన బిడ్డగా, ఆయన కుమారునిగా, కుమార్తెగా మనము దేవుడు మనం స్వీకరించి ఉన్నట్టయితే మనము చనిపోయినా కానీ ఒకరోజు లేస్తామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాం. ఎందుకంటే వాక్యం తెలియజేస్తూ ఉంది, సమాధిలో నుంచి నీ ప్రాణం విమోచించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సమాధిలో నుంచి మన ప్రాణము విమోచించువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లోకంలో యేసయ్య కొరకు జీవించినప్పుడు, వాక్యానుసారంగా జీవించినప్పుడు, దేవుని యందు భయభక్తుల జీవితం జీవించినప్పుడు, అనేకుల ముందు నువ్వు గొప్ప సాక్ష్యాన్ని కలిగి నువ్వు జీవించినప్పుడు, లోకంలో శ్రమలు, కష్టాలు, బాధలు, దుఃఖం వచ్చినా కానీ యేసయ్య వైపు నిలిచి ఉన్నప్పుడు, నువ్వు చనిపోయినా కానీ నువ్వు తిరిగి లేస్తావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసబడుతుంది. అందుకే దేవుని వాక్యం వచ్చా ఉంది, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ సమాధిలో నుంచి నా ప్రాణం విమోచించి ఉన్నాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటంగా ఉంచి ఉన్నాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. కరుణ కటాక్షములను మనకు దేవాది దేవుడు ఒక కిరీటంగా మనందరికీ కూడా ఇచ్చి ఉన్నాడు. అపోస్తుడైన పౌలు అంటాడు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను చూసినట్టయితే 2 తిమోతిలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తా ఉన్నాడు, మంచి పోరాటం పోరాడి తిని, నా పరువు కడముట్టించి తిని, విశ్వాసంని కాపాడుకుంటుని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మంచి పోరాటం పోరాడి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం కూడా ఒక పోరాటం పోరాడుతున్నాము. ఆ పోరాటం ఎలా ఉండాలంటే మంచి పోరాటంగా ఉండాలి. అపోస్తుడైన పౌలు చెప్తున్న మాట, మరి మంచి పోరాటం పోరాడి తిని, నా పరువు కడము విశ్వాసం కాపాడుకుంటే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించిన వారందరికీ అనుగ్రహించెను. నాకు మాత్రం కాక తన అపేక్షను అంగీకరించిన వారందరికీ కూడా ఆ కిరీటం అనేది దాచబడి ఉండేది. అందుకే మనం చూస్తున్నాం కదా, 103 దావీదు కీర్తన 4వ వచనం, సమాధిలో నుంచి నా ప్రాణం విమోచించున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచి ఉన్నాడు. ఆ కిరీటాన్ని మనం పొందుకోవాలి అంటే అపోస్తలుడైన పౌలు ఏ రీతి అయితే జీవించాడు, మంచి పోరాటం పోరాడి తన పరువు కడముట్టించి విశ్వాసం ఏ రీతి అయితే కాపాడుకున్నాడో, ఆ రీతిగా మన విశ్వాసాన్ని కాపాడుకొని మంచి పోరాటం పోరాడి దేవుని బిడ్డలుగా మనం జీవించినప్పుడు మన కొరకు దాచబడిన కిరీటం ఉన్నది అక్కడ. ఆ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే ఈ లోకంలో యేసయ్య కొరకు జీవించాలి, యేసయ్య మాటలు వినాలి, యేసయ్య వాక్యానుసారంగా జీవించాలి. మనం అనేకుల ముందు ఒక వెలుగుగా ఉండాలి, అనేకుల ముందు మనం దేవుని యొక్క సాక్షుల బిడ్డలుగా మనం జీవించాలి. అప్పుడు మనం కూడా ఆ కిరీటాన్ని పొందుకుంటాం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించిన వారందరికీ అనుగ్రహించాను. మనమందరికీ ఒక కిరీటం ఉన్నది. ఆ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే మన పోరాటం మంచి పోరాటం కావాలి, మన విశ్వాసం మనం కాపాడుకోవాలి. దేవుని యందు భయభక్తుల బిడ్డలుగా మనం జీవించినప్పుడు ఆ కిరీటాన్ని మనం కూడా పొందుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కలం దేవుని వాక్యం తెలియజేస్తుంది, నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరొకూడదు. దేవుడు చేసిన కార్యాలను మరవకూడదు. దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి. మనం కూడా సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితాన్ని చూసి అనేకులు మారు మనసు పొందుకునేలాగా నువ్వు జీవించాలి. నీవు మారితే నీ కుటుంబం మారుతుంది. మొదట కుటుంబం యజమానుగా దేవుడు నీకు ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారాన్ని కాపాడుకుంటూ మరి భర్తగా, తండ్రిగా నీ స్థానంలో నిన్ను రక్షించుకొని నీ కుటుంబంని రక్షించుకునగలటైతే వారందరికీ కూడా ఒక కిరీటం దాచబడి ఉన్నది. పరలోకమందు మనకందరికీ కూడా ఒక కిరీటం దాచబడి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే బైబిల్లో మరి చివరి
అధ్యాయము మరి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చూపున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రతి వారికి ప్రభు అయిన యేసయ్య దగ్గర ప్రతి ఒక్కరికి జీతం ఉన్నది. ఆయన చెప్తున్న మాటను గమనించినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియను చూపున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రతి ఒక్కరికి దేవాది దేవుడు ఒక జీతాన్ని ఏర్పాటు చేశాడు. ఆ జీతం పొందుకోవాలి అంటే నువ్వు యేసయ్య బిడ్డగా జీవించాలి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని యేసయ్య తెలియజేస్తా ఉన్నాడు. ఆ రెండో రాకడలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి ఒక్కరికి ఒక జీతాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు. యేసయ్య కొరకు నువ్వు జీవించినట్టయితే అది నువ్వు పొందుకుంటావు. అలాగే దాచబడిన కిరీటాన్ని కూడా నువ్వు పొందుకుంటావు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం యేసయ్య కొరకు జీవించినప్పుడు అవన్నీ కూడా పొందుకుంటాం. అలాగే దేవుని వాక్యం తెలియజేసిన ప్రకారం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ 5వ వచనము, పక్షిరాజు యవనం వలన నీ యవనం కొత్తగా వచ్చుండెను. పక్షిరాజు వల్ల యవనం నీది కొత్తగా వచ్చుండెను. మనం దేవుని ఎందు భయభక్తుల జీవితంలో జీవిస్తున్నప్పుడు ప్రతి హృదయ కాలం దేవుడు మనల్ని సజీవులకు కలబెడుతూ మన జీవితంలో మనకు ఆయుష్ కాలంలో దేవుడు అనుగ్రహిస్తున్న కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేయాలి. పక్షిరాజు వల్ల నీ యవనం కొత్తగా అవుతుంది. పక్షిరాజు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఉన్నతమైన పైన ఉంటుంది. అది పైన పక్షిరాజు తిరుగుతూ ఉంటుంది, ఆకాశ మేఘాలలో తిరుగుతూ ఉంటుంది. ఒకరోజు దానికి ఒక వృద్ధాత్వం వచ్చినప్పుడు అది ఆ కొండల మధ్యలో పోయి అక్కడ నివసించి తన రెక్కలన్నీ కూడా ఆ కొండలకు రాసుకొని ఆ కొండలన్నీ కూడా ఆ కొండ మధ్యలో ఆ రెక్కలన్నీ కూడా రాలిపోయి నూతన రెక్కలు వస్తాయి, తిరిగి అది ఎగరగలుగుతుంది. అలాంటి జీవితం దేవుడు నీకు నాకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. మనం ఒకప్పుడు మనము ఎవరికి పనికిరానిగా ఉన్నామేమో, ఎవరు మనల్ని ఇష్టపడలేదేమో, కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడి దేవుని వాక్యం ద్వారా నువ్వు జీవించినట్టయితే అనేకులు నీ దగ్గరికి వస్తారు, నిన్ను ఇష్టపడతారు, మరి నిన్ను చూసి వారు కూడా మారు మనసు పొందుకుంటారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పక్షిరాజు వల్ల నీ యవనం కొత్త రోజు మేలుతో నీ హృదయం తృప్తిపరచబడుచున్నది. మేలుతో ప్రభు అయిన యేసుక్రీస్తు మేలు మన హృదయాలకు తృప్తి కలిగిస్తుంది. వాక్యము మనల్ని బలపరుస్తుంది, వాక్యము మనల్ని దీవిస్తుంది, వాక్యము మనల్ని కాపాడుతున్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే 119వ కీర్తనలో చూసినట్టయితే 119వ కీర్తన 50వ వచనం చూసినట్టయితే, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇది నాకు నెమ్మది కలగజేస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, ఇది నా బాధలో నెమ్మది కలగజేస్తుంది. దేవుని వాక్యము నెమ్మది కలగజేస్తుంది. దేవుని వాక్యము మనసును దృఢపరుస్తుంది, మనసును బలపరుస్తుంది. మనసులో దేవుని యొక్క వాక్యం ఉన్నట్టయితే నీ యొక్క మనసు గొప్ప సంతోషము కలుగుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, బాధలో ఇది నాకు నెమ్మది కలుగజేస్తుంది. వాక్యం అనేది బాధలో, కష్టంలో, శ్రమలో ఉన్నప్పుడు వాక్యము నెమ్మది కలుగజేస్తుంది. అలాగే 105వ వచనం చూసినట్టయితే 105వ వచనం చూసినట్టయితే, నీ వాక్యము నా పాదములకు దీపమైనది, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యము మన పాదాలకు దీపమై ఉన్నది, దేవుని వాక్యము మన త్రోవకు వెలుగై ఉన్నది అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఆ వెలుగు సంబంధమైన మనమందరం కూడా దేవుడు చేసిన మేలని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదు. అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి దినము దేవుని చేసిన మేలని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. దేవుడు చేసిన మేలను అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ సేవకులను మీ గృహాలకు ఆహ్వానించి కృతజ్ఞత కూడిక పెట్టుకొని దేవుని ఘనపరచండి, దేవుని మహిమపరచండి. దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ ఆ మేలను అన్నిటి కూడా వివరించండి. దేవునికి ఎలాంటి గొప్ప కార్యాలు జీవితంలో జరిగించాడో అవన్నీ కూడా నీవు సాక్ష్యాన్ని కలిగి ఆ సాక్ష్యాన్ని అనేకుల ముందు పంచుకునండి. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, వాట్ గాడ్ డస్ ఫర్ అస్, టెల్ అస్ వాట్ ఈజ్ రియలీ లైక్. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దేవుడు చేసిన మేలని జ్ఞాపకం చేసుకుంటూ అవన్నీ కూడా ఇతరులకు చెప్పాలి. వాక్యము విన్న మనము దేవుడు మనల్ని కాపాడిన విధానాన్ని, అలాగే దేవుడు మన జీవితంలో చేసిన మేలన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ మేలన్నిటిని కూడా మనము ఇతరులకు వివరించాలి. దేవుడు నిన్ను ఎలా కాపాడాడు, దేవుడు నిన్ను ఎలా పోషించాడు, ఆపదలో ఉన్నాడు దేవుడు నిన్ను ఎలా విడిపించాడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడికి ఎలా స్వస్థత అనుగ్రహించాడు, మరి నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవుడు విడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి నీ కుటుంబంను దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నీవు అవన్నీ కూడా
వివరించి తెలియచేయాలి. దేవుడు చేసిన మేలనేది కూడా మర్చిపోకూడదు. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనికి కూడా మరవకూడదు. ఇటు వాక్యాన్ని దేవుడు కాలం మీ హృదయాలలో మీరు దీవించి ఆశీర్వదించి మీలను బలపరచును గాక. దేవుడు చేసిన మేలనేది కూడా మర్చిపోకండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అనేకుల ముందు మీరు సాక్షులుగా ఉండండి. మీ సాక్ష్యం ద్వారా అనేకులు మారు మనసు పొందగలుగుతారు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుడు కాలం మీ కుటుంబంలో దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. అలాగే అనారోగ్యంతో ఉన్న బిడ్డలను దేవుడు కాలము అనారోగ్యం నుంచి మీరు విడిపించి మీకు స్వస్థత దేవుడు అనుగ్రహించును గాక. మీ ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవుడు మిమ్మల్ని నడిపించి మిమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవాన్ని కొందరములు స్తోత్రములు తండ్రి ప్రభా. 103వ దావీదు కీర్తన దాని 1వ వచనం నుంచి 5వ వచనం వరకు నా వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవాన్ని కొందరములు స్తోత్రములు తండ్రి ప్రభా. వాక్యం సెలవిచ్చిన ప్రకారము తండ్రి ప్రభా మేము నువ్వు చేసిన మేలనేది కూడా మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటే నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా భారతదేశాన్ని దీవించండి. భారతదేశంలో ఉన్న ప్రజలను దీవించండి తండ్రి ప్రభా. మనల్ని పరిపాలిస్తున్న నాయకులకు కూడా మంచి బుద్ధి జ్ఞానంలో దయచేసి మంచి పరిపాలన అందించే జ్ఞానం వారికి దయచేయండి. అలాగే తండ్రి ప్రభా మా సేవకులను మా సేవకురాలను అలాగే సువార్థికులను దీవించండి. సంఘాలను దీవించండి. వాక్యం ప్రకటిస్తున్న బిడ్డలను దీవించండి. వాక్యం ఇంకా విస్తారంగా ప్రకటించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ రోజంతా కూడా నీ కృపలో మనల్ని నన్ను కాపాడి భద్రపరిచి కాపాడమని తండ్రి ఈ రోజంతట్లో కూడా నాయన నీ కృప మాపై చూపించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, సకల ఆశీర్వాదాలు, సకల దీవెనలు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.